ఎక్కడా లేని విధంగా ఈసారి ఎన్నికలలో ఎక్కువ అత్యధిక శాతం యువత పాల్గొనడం మట్టికి చూడగలిగామండి ఈసారి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో. అదే విధంగా ఈ యొక్క వయసు అంటే మీద పడిన వాళ్ళు ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఓపిక చేసుకుని ఏమైనా ఈసారి మా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఒక పట్టుదలతో వచ్చి వేసినటువంటి నేపథ్యం ఈసారి కనబడిందండి మనకి. గతంలో ఏ ఎన్నికల్లోనూ అందుకనే ఎప్పుడూ లేని విధంగా శాతం కూడా చాలా ఎక్కువ పెరిగింది. 80%, 90%. మనం ఇప్పుడు దర్శి తీసుకుంటే 90%. అంటే 90% అనేది ఇంతవరకు నాకున్న ఇన్ని దశాబ్దాల జర్నలిజం అనుభవంలో ఎప్పుడు చూడలే నేను 90% అనేది. అంటే అవగాహన పెంచడం కన్నా కసిగా వేయాలి ఈసారి ఓటు హక్కు వేసుకొని అని చెప్పి మనం అది చాలా స్పష్టంగా కనబడడం అయితే జరిగిందండి. అది ఒక ఎత్తు. అయితే ఈ ఎన్నికల్లో శాతం పెరగడము రాత్రి 10, 11 తెల్లవారుజామున వరకు ఇదివరకు ఎక్కడైనా లైన్ లో ఉంటే 1 గంట 2 గంటలే వేసేవాళ్ళు. కానీ కొన్ని చోట్ల ఈసారి తెల్లజారు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా వేయడం జరిగింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదైతే ఈసారి ఎన్నికలు జరిగిన తర్వాత హింస అనేది కూడా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో చూడగలుగుతున్నాం మనం. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నుంచి ఈ హింసను ఎప్పుడూ చూడలేదు మనం. మొట్టమొదటిసారి అంటే ఒక రాయలసీమ కావచ్చు, పల్నాడు కావచ్చు, ఎక్కడైనా సరే ఈ ఎన్నికల్లో ఈ హింస అనేది ఈ రకమైనది. ఆంధ్రప్రదేశ్ అంటేనే భారతదేశంలో ఒక ప్రశాంత రాష్ట్రం కింద పేరు. అలాంటిది ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ లోనే ఓటింగ్ అనంతరం అలర్లు అయ్యాయి. డీజీపీని చీఫ్ సెక్రటరీని కూడా కాల్ఫర్ చేయడము, పర్సనల్ గా అటెండ్ అవ్వాలని చెప్పడము, ఇలాంటి పరిస్థితి. అంటే కేవలము కొన్ని రాజకీయ పార్టీలు మనం ఓడిపోతున్నాం అనే భావంతో వాళ్ళు ఈసారి ఈ దాడికి ఒడిగట్టడము, ఈ రకమైన పరిస్థితులు అయితే ఇవి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కొత్తగా ఉన్నాయనే చెప్పొచ్చండి. ప్రస్తుతం ఫస్ట్ టైం ఎన్నికలు ఎంత ఉత్సాహంగా పండగలో పాల్గొన్నారో తర్వాత ఈ హింసని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొట్టమొదటిసారి చూస్తున్నారు. ఎక్కడా లేని విధంగా తిరుపతిలో, ఆ చంద్రగిరిలో కావచ్చు, పల్నాడులో కావచ్చు, లేకపోతే ఈవెన్ అనంతపూర్ జిల్లాలో కావచ్చు, జేసీ దివాకర్ రెడ్డి గారి వీళ్ళ దీంట్లో కావచ్చు, ఈ కాల్చుకోవడం, పైగా పెట్రోల్ బాంబులు ఇసురుకోవడం, ఇవన్నీ అంటే ఇవన్నిటిని కనుక మనం చూస్తే ఈసారి ఖచ్చితంగా రాష్ట్ర ఏదైతే పరిపాలన పోలీసు వ్యవస్థ విఫలమైందని బట్టి ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఆ విఫలం అవ్వబట్టకే ఈసారి ఖచ్చితంగా భారతదేశంలో ఎన్నికల కమిషన్ పిలవడం ఇంతవరకు గడిచిన 3-4 దశాబ్దాల్లో ఒక డీజీపీని, సిఎస్ని ఎన్నికల కమిషన్ వచ్చి రిపోర్ట్ చేయమంటాం ఇంతవరకు ఎప్పుడు లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదే జరుగుతుంది. అంటే కేవలం ఈసారి పరిపాలనలో అధికారులు, పోలీసు వ్యవస్థ అధికారులు విఫలమయ్యారని మట్టుకు చెప్పొచ్చండి సూర్యప్రకాష్ గారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి అసలు శూన్యం అనే గడిచిన 4-5 దశాబ్దాల నుంచి ఓన్లీ అభివృద్ధి జరిగి నోచుకోలేదు అని చెప్పచ్చు. అయితే ఏంటంటే మరి విశాఖ చాలా పెద్ద నగరము, విశాఖ పెద్ద పేరు కదా, ఇవాళ ఉన్న రాష్ట్రంలోనే అతి పెద్ద నగరం కదా. అయితే విశాఖ నగరం ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ సంస్థలకి విశాఖపట్నం వేదికండి. అంటే పబ్లిక్ సెక్టర్, ఒక స్టీల్ ప్లాంట్ కావచ్చు, షిప్ యార్డ్ కావచ్చు, ఒక హెచ్పిసిఎల్ కావచ్చు, ఒక నేవీ కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు. వీటి వల్ల ఈ యొక్క ఉపాధి కానీ ఈ ప్రాంత ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చే అంత అత్యధిక ఇది లేదు. ఏదో అప్పుడు విశాఖపట్నం పోర్ట్ వచ్చినప్పుడు మట్టికి స్థానికులకి కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఈ ప్రాంతంలో తీసుకుంటే స్థానికులకు వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ లో స్థానికులకు వచ్చింది తక్కువే. ఆర్ఆర్ కార్డు ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ కొంచెం చాలా లిమిటెడ్ గానే వచ్చినాయి. అంచేత ఇక్కడ ఏ పార్టీ కూడా అంటే ఓన్లీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు తప్పితే గడిచిన 2-3 దశాబ్దాలుగా ఏ పార్టీ కూడా ఎక్కువ ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టిన నేపథ్యం అయితే లేదు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖ మహానగరంలో ఐటీకి శ్రీకారం చుట్టడం వల్ల కొంత ప్రారంభమైంది. అది కూడా కొనసాగే విధంగా లేదు. దాన్ని కొనసాగించే లోపు ఆయన చనిపోవడం, మళ్ళీ అది చతికిల పడడం జరిగింది. అయితే ఎన్టీ రామారావు కూడా మనకేంటి అంటే ఓన్లీ ఇండస్ట్రియల్ కారిడార్ల డెవలప్మెంట్ కోసం శ్రీకాకుళం పరిధిలో ఆ రోజుల్లో హాలిడే ఫ్రీ ఇండస్ట్రీస్ కోసం అని కేటాయించిన, అది కూడా ఏంటంటే పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కావడం, ఈ యొక్క ఉత్తరాంధ్రలో ఏ రకమైనటువంటి ఒక
ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, గడిచిన 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఉత్తరాంధ్రకి చేసిన మేలు గాని ఏమీ లేదు. కాబట్టి ఈసారి మెజారిటీ మీరు అన్న అంశం ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్నికల్లో ప్లే చే ఏది ప్లే చేసిందా అంటే జనాలు ఒక మౌలిక సదుపాయాలతో కూడినటువంటి అభివృద్ధిని కోరుకుంటున్నారు. ఆ అభివృద్ధి లోపించింది. ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఏ రకమైన అభివృద్ధి లేదు. ఇది కేవలం పబ్లిక్ సెక్టార్ లో కొత్తగా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు లేవు. ఉత్తరాంధ్ర నుంచి లక్షలాది మంది విద్యార్థులు అంటే విద్యకి కావలసిన విశ్వవిద్యాలయాన్ని విశాఖ కేంద్రంగానే ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కావచ్చు, గీతం యూనివర్సిటీ కావచ్చు, గాయత్రి కావచ్చు, విజ్ఞాన కావచ్చు. అయితే ఇన్ని లక్షల మంది వచ్చేటువంటి ఈ యువతకి కావలసిన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి ఈ జిల్లాల నుంచి యువత ఈ అందరూ కూడా మైగ్రేట్ అయ్యి వలసలు వెళ్ళడం. ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ లో మీరు అపార్ట్మెంట్ తీసుకోండి, లేకపోతే ఇంకోటి చూసుకోండి, చిన్న పనిలో చూసుకోండి, ఇండస్ట్రీలో తీసుకోండి, మీరు యూ నేమ్ ఇట్, బాలనగర్ తీసుకోండి, కట్టేడాన్ని తీసుకోండి, యూ నేమ్ ఇట్, ఎనీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఓన్లీ ఉత్తరాంధ్ర వాళ్ళే ఉంటారు. అంచేత ఈ పరిస్థితికి కావలసినటువంటి దీన్ని అడ్రస్ చేసి దీనికి కావలసిన విధంగా గత ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు ప్రయత్నం చేయలేదు. దాని మీద ఆ ప్రజల్లో ఉత్తరాంధ్ర ప్రజల్లో అభివృద్ధి లేదు మాకు అనే ఒక అసంతృప్తి మటుకు తీవ్రంగా ఉంది. అది ఖచ్చితంగా ఈసారి ఈ ఎన్నికల్లో రోల్ ప్లే చేయడం బట్టి ఖాయం అనేది మటుకి నా ఉద్దేశం. అలాగే ఉత్తరాంధ్ర ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే 974 కిలోమీటర్లు మనకు తీరం ఉంది, తీర ప్రాంతం అనేటువంటి దాంట్లో ఇటు శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఇప్పుడు మా ఉత్తరాంధ్ర వరకు తీసుకుంటే ఉన్న తీరంలో కొత్తగా అభివృద్ధి చేసిందంటూ ఏమి లేదు. వీళ్ళు ఆ తీరాన్ని ఉపయోగించింది కానీ ఆ తీరంలో యొక్క మత్స్యకారులకి మనం ఉదాహరణకి తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓన్లీ మత్స్యకార వ్యవస్థ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఫస్ట్ టైం ఇది భారతదేశ చరిత్రలో మత్స్యశాఖను ఏర్పాటు చేసి దానికి మంత్రిని ఏర్పాటు చేసింది. చేయడమే కాకుండా వేలాది కోట్ల రూపాయలు ఆ బడ్జెట్ కేటాయించింది. దానికి తగిన విధంగా ఏ రకమైన ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కాలేదు. ఎక్కడా కూడా వీటికి ఒక వసతి లేదు. ఉన్నది అంతకుముందు గంగవరం ఉన్నటువంటి ఫెసిలిటీ పూడిమడక అన్నారు, అది పూర్తి కాలేదు. అంచేత ఈ యొక్క ప్రజల్లో ఏంటంటే ఉపాధి అవకాశాలను ఎత్తుక్కుంటూ మనం పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది, ఇక్కడ ఉపాధి అవకాశాల కల్పన లేదు అనేటువంటి ఒక అసంతృప్తి అయితే ఉత్తరాంధ్ర ప్రజల్లో చాలా స్ట్రాంగ్ గా ఉందనేది బట్టి చెప్పొచ్చండి.